సలార్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఉగ్రం సినిమా రీమేక్ అంటూ కామెంట్స్ చేశారు. ప్రశాంత్ నీల్ ఉగ్రం కథని స్కేల్ మార్చి తెరకెక్కించాడు అంటూ విమర్శలు చేశారు. ఈ కామెంట్స్ 2-3 రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఉగ్రం సినిమాలోని సీన్స్ ని పట్టుకొచ్చి చూడండి, సలార్ ట్రైలర్లో కూడా ఇలాంటి ఫ్రేమింగ్ ఉందంటూ మాట్లాడారు. ఇదే అదునుగా తీసుకుని యాంటీ ఫ్యాన్స్ సలార్ పై మరిన్ని విమర్శలు చేశారు. ప్రభాస్ ఎక్కువసేపు లేడు, డైలాగ్ డెలివరీ బాగోలేదు, పృథ్వీరాజ్ మాత్రమే కనిపిస్తున్నాడు, ట్రైలర్ అంతా కేజీఎఫ్ లాగే ఉంది. ఇలా సలార్ ట్రైలర్ వచ్చినప్పుడు అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ అన్నిటినీ ఒక దెబ్బతో సైలెంట్ చేసేశాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ తో బాహుబలి రికార్డునే టార్గెట్ చేస్తున్నాడు. సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చే వరకు ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే సాగాయి. రిలీజ్ ట్రైలర్ బయటికి రాబోతోంది అని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఉత్సాహం పెరిగింది. చాలా వెయిట్ చేయించి ఎట్టకేలకు సలార్ ట్రైలర్ 2 బయటకు వచ్చింది. ఈ ట్రైలర్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ ని ప్రెజెంట్ చేసిన విధానానికే సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ప్రభాస్ కటౌట్ కి కరెక్ట్ ఫ్రేమింగ్ తో చూపించాడు ప్రశాంత్ నీల్. ఈ ట్రైలర్ ఉగ్రం సినిమా పేరు కూడా వినిపించకుండా చేసింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాదు, ఇది కాన్సర్ కథ, కాన్సర్ లో డైనోసర్ లాంటి వాడి కథ అంటూ ట్రైలర్ తో శాంపిల్ చూపించాడు ప్రశాంత్ నీల్. రిలీజ్ ట్రైలర్ తో అంచనాలని ఆకాశానికి పెంచిన ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ డిసెంబర్ 22న ఎలాంటి ఓపెనింగ్స్ ని రాబడతారు అనేది చూడాలి.